DJ Moral Stories. పేదవాడైన శివభక్తుడు సంధ్యా నాన్న స్వామి పశుపతినాథర్ గుడిలో పువ్వులు కడుతూ ఉన్నారు. బాహుబలి నది ఒడ్డున సంధ్య తన స్నేహితురాలతో అక్కడికొచ్చింది. స్నేహితురాలతో ఆడుకుంటూ ఉండింది. అప్పుడు ఆ నది ఒడ్డున తను కూర్చుని ఆలోచించింది. దేవుడు అన్నిటినీ చాలా అందంగా సృష్టించారు. ఈ నది ఒడ్డున రంగురంగుల పువ్వులు, అందంగా ఎగిరే సీతాకోక చిలుకలు, చేపలు, పక్షులు ఎంత అందంగా ఉన్నాయి. అరే సంధ్య, అక్కడ చూసావా? ఆ తుప్పర్ల వెనక జతగా ఉండే నాగులున్నాయి. రా వెళ్ళి చూద్దాం. 2 పాముల రంగు బంగారంలో ఉన్నాయి. బంగారంలా మెరిసిపోతూ ఉన్నాయి. నాకు చాలా భయంగా ఉంది. సంధ్య చేతుల్లో ఒక చిన్న శివలింగం ఉండింది. అది అక్కడున్న ఒక చిన్న లోయలో చేయి జారి కింద పడిపోయింది. అరే సంధ్య, నువ్వు అటువైపుగా వెళ్ళకు. మనం ఇంకో శివలింగాన్ని కొనుక్కుందాం. ఇలా చూడమ్మా, మా నాన్నగారు ఎప్పుడూ చెప్తారు, ఆ స్వామి పశుపతి రాజా పిల్లలకి ఎటువంటి ప్రమాదం కలగనివ్వరు అని. నాకు నాన్న మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన నాకు ఎటువంటి హాని చెయ్యరు. సంధ్య అటువైపు వెళ్లిన వెంటనే తనక్కడ వచ్చే శబ్దం విని అక్కడున్న జంట నాగాలు మాయమయ్యాయి. అక్కడున్న అమ్మాయిలు చాలా భయపడ్డారు. ఇంతకు మించి మనం ఎక్కడున్నామంటే మనకే ప్రమాదం. ఏంటి ఆశ్చర్యమో తెలియడం లేదు. పద మన ఇంటికి వెళదాం. మళ్ళీ అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సంధ్య వాళ్ళ నాన్నను చూసి, నాన్న, మీరు నా దగ్గర ఒక శివలింగం ఇచ్చారు కదా, అది పొదలో పడిపోయింది. ఆ చోటున ఒక బంగారు రంగు జంట పాముని చూశాను, కానీ నాకు శివలింగం దొరకలేదు. ఏంటమ్మా ఇది? శివలింగాన్ని అలా పారేసుకొని రావటం మనకి మంచిది కాదమ్మా. ఎన్ని సంవత్సరాలుగా ఆ శివుడి కోసం మనం ఎన్నో మాలలు కడుతున్నాం. నువ్వు ఎందుకోసం భయపడ్డావు? ఆ శివయ్య నిన్ను బాగా చూసుకుంటాడమ్మా. నువ్వు ఆ శివలింగాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి. సంధ్య తన స్నేహితురాళ్లతో, నాగపంచమి రాబోతోంది. నేను నా శివలింగానికి పూజ చేసుకోవాలి. పదండి, మనం వెళ్ళి వెతుకుతాం. సంధ్య, మన బంగారం రంగులో ఉన్న పాములకి పాలు తీసుకెళ్దామా? అవి సంతోషపడి మనకి ఏమైనా వరాన్ని ప్రసాదిస్తాయి. అయితే సరే, తర్వాత మనం వచ్చేటప్పుడు పాలు కూడా తీసుకొస్తాం. సంధ్య ప్రతిరోజు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి మహాదేవుల గుడికి వెళ్లడం అలవాటు. ఆ రోజు నాగపంచమి. గుడిలో గుంపెక్కువగా ఉండింది. సంధ్య నాన్నగారు చెప్పారు, అమ్మా సంధ్య, నువ్వు ఆ మహాదేవుడు దర్శనం దొరికిందమ్మని. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. నువ్వు ఇంటికి వెళ్ళి అక్కడున్న శివలింగానికి పూజ చెయ్యి. నాన్న, ఈరోజు పాలు తీసుకురండి. అమ్మని పాయసం చేయమంటాను. అరే నా బంగారం తల్లి, నీ ఈ చిన్న ఆశను కూడా నేను నెరవేర్చలేనా ఏంటి తల్లి? ఈ రోజు నా తల్లి కంపల్సరీ పాయసం తాగుతుంది. నువ్వు వెళ్ళి ఖచ్చితంగా ఇవాళ ఆ శివలింగం తీసుకురా. సంధ్య తన స్నేహితురాలతో కలిసి తను పోగొట్టుకున్న శివలింగాన్ని తీయడానికి వెళ్ళింది. కానీ తను ఎక్కడ వెతికినా సరే శివలింగం దొరకలేదు. అప్పుడే తన స్నేహితురాళ్ళందరూ తనకి గుర్తు చేశారు. సంధ్య, ఈ రోజు నాగపంచమి. ఈ రోజు పాములకు పాలు పెడతానన్నావుగా, పాలు తీసుకురావడం మర్చిపోయావా? ఇప్పుడు ఆ నాగపాములు కోప్పడతాయి కదా. నాన్న ఎప్పుడూ చెప్తుంటారు, ఆ శివుడి భక్తులకి ఎప్పుడూ కష్టం అనేదే రాదు అని. స్నేహితురాళ్ళందరూ కలిసి ఆడుకున్నారు. సాయంత్రం సంధ్య తన ఇంటికి వచ్చేటప్పుడు తన నాన్నగారిని పాము కొరకడం చూసి చాలా ఆశ్చర్యపడింది. నాన్నకేమైందమ్మా? ఎలా జరిగింది? నాన్న గుళ్ళో కదా ఉన్నారు. ఇక్కడ చూడమ్మా, మనకి కాస్త కూడా అదృష్టం లేదమ్మా. మీ నాన్నగారు మాల కడదామని పూర్తిస్తున్నారు. హఠాత్తుగా అక్కడ ఒక బంగారు పాము వచ్చి మీ నాన్నగారిని కరిచి అక్కడి నుంచి పారిపోయింది. ఓరే దేవుడా, మీరేం చెప్తున్నారమ్మా? బంగారు రంగు పావా? ఈ రోజు నేను బంగారు రంగు పాముకి పాలు తీసుకెళ్తానన్నాను, కానీ మర్చిపోయాను. ఇవాళ మీ నాన్నగారు నీకోసం పాలు తెచ్చారమ్మా. నేను నీకోసం వంటగదిలో పనిచేస్తూ ఉన్నాను, కానీ ఆ లోపల ఈ పాము వచ్చి ఇలా చేసింది. మనం ఏం తప్పు చేసామో తెలియట్లేదా? ఈశ్వరుడు ఎందుకు మనల్ని ఇలా శిక్షిస్తున్నారు? నాన్నకి ఏం కాదమ్మా. నాన్న లేపండి, ఆయన తీసుకొని మన ఇద్దరం శివుడి గుడికి వెళ్తామమ్మా. ఆ దేవుడు మనకి ఎటువంటి హాని కలిగించరమ్మా. సంధ్య తన అమ్మగారు ఇంకా ఊరు జనాల సహాయంతో తన నాన్న శరీరాన్ని భగవంతుడు పశుపతినాథర్ గుడికి తీసుకువెళ్లి చేర్చింది. తన ఆ గుడి గంటని చాలా వేగంగా కొట్టింది. ఏ నాగదేవత, నేను తెస్తానన్న పాలని తీసుకురాలేకపోయాను. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి. నేను మీ భక్తురాలు కదా, నా మీద దయ చూపించండి. నాన్నగారి శరీరంలో ఉన్న విషాన్ని బయటకు తీసేయండి. అమ్మా, అటువంటి అద్భుతాలన్నీ పాతకాలంలోనే జరిగాయి. ఇప్పుడు నిజమైన భక్తి లేదు, ఏ అద్భుతమో జరగట్లేదు. నువ్వు నీ ఇంటికి వెళ్ళమ్మా. మా నాన్నగారు కోలుకునే వరకు నేను ఈ గుడి నుంచి బయటికి వెళ్ళను. సంధ్య తన నాన్న శరీరం పక్కనే కూర్చుంది. భక్తులు గుడికి తీసుకొచ్చిన పువ్వులు తీసి అక్కడున్న తన నాన్న శరీరం మీద వేసింది. అమ్మా, నువ్వు రావటానికి లేట్ అయింది. నువ్వు వెళ్ళి మీ నాన్నకి చేయవలసిన కర్మ ఏం చెయ్యాలో చూడు. దాని లోపల ఈ దేవుడు ఏదైనా అద్భుతాన్ని చేస్తే మీ నాన్న ప్రాణాలతో లెగిసి వస్తాడు కదా. లేదు పంతులు గారు,
నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను. ఇక్కడి నుంచి మా నాన్నని ప్రాణాలతోనే తీసుకెళ్తాను. నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు దేవుడు అద్భుతాలు చేస్తారు అని. నాకు ఆయన మాటల్లో పూర్తి నమ్మకం ఉంది. కాసేపు తర్వాత సంధ్య అమ్మగారు తనకి పాయాసం తీసుకొచ్చింది. ఇదో చూడమ్మా, మీ నాన్నగారు పాలు తీసుకొచ్చారు. ఆయన నీకోసం ఈ పాయసాన్ని చేయమన్నారు. నువ్వు ఈ పాయసాన్ని తాగమ్మా, అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది. సంధ్య పాయాసాన్ని తీసుకుని భగవంతుడి ముందు ప్రసాదించింది. తర్వాత అందులోంచి కాస్త పాయాసం తీసి ఆ పావు కోసం కింద పెట్టింది. మిగిలింది తను తాగింది. అప్పుడు రాత్రి 3 గంటలు. నాన్న పక్కన కూర్చున్న సంధ్యకి నిద్రొచ్చేసింది. హఠాత్తుగా తనకక్కడ ఒక శబ్దం వినిపించింది. ఎవరు ఎవరక్కడ? ఎవరు నన్ను పిలిచారు? ఈశ్వరా, నన్ను పిలిచింది మీరా? ఇది నేనే సంధ్య. నిన్ను నేను క్షమించాను. కింద చూడు మీ నాన్న దగ్గర. తను చూస్తున్నప్పుడు ఆ బంగారు నాగం తన నాన్న కాలు మీద తన గోరలు పెట్టి విషాన్ని లాగుతోంది. ఖచ్చితంగా అది భగవంతుడు ఆ పావుకేసిన ఆజ్ఞే. విషాన్ని పూర్తిగా తీసిన తర్వాత నాగం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన నాన్న కూడా లేచి కూర్చున్నాడు. నాన్న, మీరు లేచి వచ్చేసారా? నాన్న, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళారు? నాన్న, అలా మీరు ఏం తప్పు చేశారు? ఆ మహాదేవుడు రక్షకుడు మిమ్మల్ని కాటేసేందుకు. అమ్మా సంధ్య, నీకు పాయాసం తయారు చేయడం కోసం శివలింగం దగ్గర పాలు నింపిన గిన్నె ఉంచాను. భక్తులు అభిషేకం చేసే పాలు ఆ గిన్నెలో పడతాయని. కాని ఆ పాలు మహాదేవుడికిష్టమైన ఆ నాగుపామి పాలు. అది నేను తీసినందుకు తనకి కోపం వచ్చింది. దానికి తగిన శిక్ష కూడా వేసింది. నాన్న, నేను కూడా తప్పు చేశాను. నేను నాగదేవతకి పాలు తీసుకొస్తానని తీసుకురానే లేదు. అరే పిచ్చిదానా, దేవుడు మన పాల కోసం ఎదురు చూడడు. ఎవరైతే దేవుడి మీద నమ్మకం ఉంచుకున్నారో దేవుడు ఎప్పుడూ వాళ్ళని నిరాశపరచడమ్మా. సంధ్య తన నాన్నతో మళ్ళీ తిరిగి వచ్చేసింది. పొద్దున లేచి చూసేటప్పుడు వాళ్ళ నాన్న కాళ్ళ పక్కన ఏదో ఒకటి మెరుస్తూ ఉండింది. తనది తీసి చూసి చాలా ఆశ్చర్యపడింది. అదొక బంగారు విత్తనం. దాని పక్కన శివలింగం కూడా ఉండింది. నాన్న, మళ్ళీ నా శివలింగం కూడా దొరికింది. ఆ శివుడు మనల్ని క్షమించాడు. మహాదేవుడికి జై. అది బంగారం పువ్వుల వెద. ఈ పువ్వు స్వర్గంలోనే పుడుతుంది. అది ఎలాగా మన ఇంటికి వచ్చింది? ఆ దేవుడు మనకి కష్టాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. అదే ఆ ఈశ్వరుడి మహిమ. సంధ్య ఆ విత్తనాన్ని ఇంటి తోటలో పెట్టింది. తను చూస్తున్నప్పుడే ఆ విత్తనం ఒక పెద్ద చెట్టుగా మారింది. అందులో చాలా బంగారు పువ్వులన్నీ పూశాయి. సంధ్య ఆ పువ్వులతో ఒక మాల కట్టింది. తర్వాత భగవంతుడికి తీసుకువెళ్లి వేసింది. అరే, బంగారం పువ్వులా? ఇది నీకెక్కడి నుంచి వచ్చింది? ఇది ఆ ఈశ్వరుడికి చాలా నచ్చిన పువ్వులు కదా. మహారాజా ఇటువంటి మాలని ఆయనకి వెయ్యాలని హిమాలయాల నుంచి ఆ పువ్వులను తెప్పిస్తాడు. ఈ రోజు నుంచి మహారాజా పువ్వులు తెప్పించడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మా ఇంట్లోంచి ఆయనకి పూలదండలు వస్తాయి. బంగారు పువ్వుల గురించి సమాచారం అందరికీ తెలిసింది. అందరూ సంధ్య ఇంట్లోంచి ఆ బంగారు పువ్వుల్ని కొనడం స్టార్ట్ చేశారు. ఇలాగే కొన్ని రోజులు అయ్యాక సంధ్య ఇంట్లో ఉన్న కష్టం, బాధ అన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ముందు కంటే భక్తి చాలా ఎక్కువగా ఉండింది. మహారాజా ద్వారా సంధ్య నాన్నగారికి ఆ ఊరి గుడికి ఆయన్ని ధర్మకర్తగా చేశారు.